నకిలీ వీడియోలతో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తోందని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నీచానికి దిగజారుతోందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగులు సహా ప్రజలు అల్లాడుతుంటే కనీసం స్పందించని నేత వినోద్ కుమార్ అని మండిపడ్డారు. తనపై పోటీ చేస్తే డిపాజిట్లు దక్కని పొన్నం ప్రభాకర్ అవాకులు చవాకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఒక హోమ్ మినిస్టర్ గారి యొక్క వీడియోనే మార్ఫింగ్ చేసి ఎడిట్ చేసి అనని విషయాన్ని అన్నట్టు చిత్రీకరించి ఇవాళ సమాజంలో కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ అంటే ఎంత భయం ఉందో అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ భయపడ్డది బీజేపీని చూసి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దానికి రెండింతలు భయపడుతుంది బీజేపీ అంటే. ఎందుకంటే అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవబోతుంది. రిజర్వేషన్లను బీజేపీ ఆపేస్తుందని చెప్పి ఇవాళ వార్తలు ఒక వీడియో మార్ఫింగ్ చేసి ఇవాళ ప్రచారం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుమాల చనికోడు కాదు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల యొక్క బతుకుతో ఆడుకోదు. ఇప్పటికే పేద ప్రజలు అనేక కష్టాలు, ఇబ్బందులు, టెన్షన్ వాతావరణంలో వాళ్ళ నిత్య జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేయాలి? గత ప్రభుత్వం రిజర్వేషన్ విధానం ఈ విధంగా చేసింది, ఇంకా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, రిజర్వేషన్లే ఎత్తేస్తారట అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే స్థాయికి దిగజారడం ఇది మంచి పాలిటిక్స్ కాదు.